అదేనా కదా అది అద్దెకు దిగుతారని ఇచ్చినటువంటి వెహికల్ దాని రాశారా? తెప్పించండి బండి. స్టాక్ ఎంటర్ చేసి ఎవడేమైనా ఏం నింపాడో మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా వాడుకునే విధంగా రైతులకు అందుబాటులో పెడుతుంది. వృధాగా ఎవరు వాళ్ళ మీ ఏరియాలో ఉస్మానియా గ్రూప్ కి 15 లక్షలు రికమెండేషన్ చేయడం జరిగింది సార్. బిల్లు అకౌంట్ చేస్తారు. ఏ పర్పస్ మీద తీసుకున్నారండి? వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ డిస్కస్ చేసాం సార్. ఆ విధంగా ఈ గ్రామానికి 8 మంది ఇచ్చారు సార్. ఆ పేర్లు ఇంకా మనకి రాలేదు సార్. వచ్చిన బ్యాంక్ సబ్మిట్ చేస్తే ప్రాఫిట్ చేస్తాం సార్. సమాధానం చెప్తాడు. మీవన్నీ ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాడు. వీటన్నింటినీ రాసిన తర్వాత మీ అందరికీ కూడా ఎందుకని స్టార్ట్ చేయట్లా? గురువారం నుంచి స్టార్ట్ చేసి ఆ చెరువు కట్టులో ఉన్నటువంటి ఊరు మొదట్లో ఉన్నటువంటి మొక్కలన్నీ మొత్తం ఊరంతా తీస్తే మంచిదే. మధ్యలో వారం పడింది అక్కడ బిఫోర్ ముందు వారని పని అదేం చేయాలి? బెడ్ అవుతుంది. 15,000 ఫ్యాక్షన్ రావాలి. అన్ని నేనే చేసుకుంటున్నాను. ఇబ్బంది వచ్చింది. దానికి కారణం ఏమిటి అని మనం ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? ఆధార్ కార్డులో ఏంటి ఒక పేరు ఉంది, సదరం సర్టిఫికేట్ లో ఇంకో పేరు ఉంది, అందులో మనం 15,000 పత్రాలు ఏం చెప్తున్నాడు. దాన్ని ఇమీడియట్లీగా ఈ రోజు పట్టుకుని వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ ఈ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా. వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడి చేంజ్ చేపిస్తాను. ఓకేనా? వాడు చూసి ఇమీడియట్లీగా 15,000 పర్సెంట్ కి రికమెండ్ చేయండి. న్యాయం అనుకుంటేనే పడుతుందా? చూపించేయండి. పక్కన చేయమ్మా. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏమైతే ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చామో, ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు ఇవ్వడం మనం జరిగింది. అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలినవన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ చేసేది ప్రతిదీ చెబుతాం, చెప్పేది చేస్తాం. మీ బతుకమ్మ మార్గుడు చాలా చంద్రపూడి మిగిలిన కులాల వారికి కానీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క గెలుపులో మీ యొక్క కృషి వెలకట్టలేంది. మీకు రుణపడి ఉంటాం. కూటమి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మీరు ఏమడిగిన అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. నమస్కారం.